అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులం. ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ గ్రాసరీస్ మొత్తం అన్నీ. అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యం అయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూ జోన్. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారిలాగే. దానికి మరి ఇప్పుడు అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారో సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి, సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడున్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి, అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందుకు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైనది కూడా. చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్ అవుతుంది. అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగం అలా ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది, మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది. ఇంకా అంత దూరం వెళ్ళలేదులే. నువ్వు ప్రెస్సా, నువ్వు ఫ్యానా? రెండా? అంటే నాకు అలా అర్థం కదా, ప్రెస్ అడుగుతున్నారా ఫ్యాన్? అంతా కాదండి, అన్నీ ఇప్పుడు రెండు గౌరవించాలి. అంటే నేను అదృష్టవంతుడిని, మా తరం ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, అది రాజమౌళి గారు కానివ్వండి. ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం, మా ముందు తరం
మేము మా తరం తర్వాత ఇక ముందు తరం కూడా చూస్తున్నాం. సో అట్లాని కాదు, వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది. ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా కొంచెం ఎక్కుతుంటే మొహం కొట్టేస్తుంది. ఆ తీపి కానివ్వండి ఏదైనా. సో ఏదైనా అన్నీ కలయిక ఉండాలి. వాళ్ళ ఇష్టాలు మన కాదంలో ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం. ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు. సో రెండు మన పెంపకంలో లోపం లేకుండా వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్లకుండా ఎంతవరకు వాళ్ళకి మనం లీనియన్స్ ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోవాలి. మన దృష్టిలో కలిసి రాకపోతే మన కర్మ. ఫస్ట్ బ్రాంచ్ అన్నాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు, కావాల్సింది కాదనరు. కొత్తదనాన్ని నేను చెప్పట్లా, కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను. సినిమా నుంచి కూడా ఆయన ఎప్పుడు 10 ఏళ్ళ ముందు ఆలోచించేవారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి. ఇప్పుడు బంజారా హిల్స్లో మేము క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము. జూబ్లీస్లో ఏమున్నాయి అప్పుడు బండలు. ఇక్కడ కడుతున్నారు ఏంట్రా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు. నా ఇల్లే ఉంది అక్కడ కట్టాము. జూబ్లీస్ మొట్టమొదటి ల్యాండ్ మార్క్ హౌస్ అది. నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఇదంటే ఇక్కడ కడుతున్నారు ఇల్లు అనుకున్నాను. అవి ఏముండేవి రోడ్ల అన్ని కచ్చా రోడ్లు, పాములు అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉండేవి, రాళ్ళు రప్పలు. మరి ఇవాళ 1 ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది. నీట్ అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్. అదే చెప్పే కదా బాయ్, హ్యాపీ ప్లేస్ ఈ ప్రపంచంలో ఏది ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో బ్రహ్మాండం పార్కింగ్ స్పేస్ ఉంది, బ్రహ్మాండంగా ట్రాఫిక్ నుంచి దూరంగా టోటల్గా